మొలిగిస్తే దగ్గరుండి గ్రీన్ కార్పెట్లు వేస్తారు కానీ అమ్మవారి గుడికి మన తెలంగాణ ఇంటి ఆడబిడ్డలు బోనాలు సమర్పించుకోవాలంటే నానా అడ్డంకులు సృష్టిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చూడు మా పోలీసు అన్నలు ఎట్లా నూకుతురు మమ్మల్ని, అమ్మవారిని మంగళవారం కూడా దర్శనం చేసుకోవాలంటే మమ్మల్ని లాపుతూరు నూకుతూరు. ఆడబిడ్డలకి ఆషాఢ మాసం శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ రెండు మాసాలలో మన అమ్మవార్లను చాలా పవిత్రంగా పూజ చేసుకుంటాం. అలాంటి పూజలు కూడా చేయకుండా ఇక్కడ నానా అడ్డంకులు సృష్టిస్తూ మా మా విశ్వాసాలని కాలరాస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చెప్తున్నారు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. మళ్ళీ ఇదే బీసీలు నిరంతరం పూజించే అమ్మవారిని పొంకకుండా మీరు ఆపుతున్నారు. ఇదేనా బహుజనులకు మీరు ఇచ్చే గౌరవం? అంటే మన ఇండియాలో ఎప్పుడు కూడా ఇట్లా అమ్మవారి గుళ్ళను ధ్వంసం చేయడం అనేది, అందులో హిందువులు ప్రభుత్వాలే ధ్వంసం చేయడం అనేది ఎప్పుడూ లేదు. కానీ వీని ఎరగని సమస్య వచ్చింది ఇప్పుడు. అంటే ఏం చెప్పదలుచు? అమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఏ భక్తుడైనా ఏ దేవుళ్ళ కంటే ముందు మొక్కేది అమ్మవార్లు. మీరు అమ్మవారి గుడి లేని బస్సు లేదు, అమ్మవారి గుడి లేని ఊరు లేరు. అమ్మవార్లతోని తెలంగాణ ప్రజలకి అంత సెంటిమెంట్ ఉంది. అలాంటి మా సెంటిమెంట్లు కాలరాస్తూ మా అమ్మవారి గుడిని ఆషాఢ మాసం చివరి రోజున వచ్చి గులగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి నేను అడుగుతున్నా, మీకు ఇదే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములు కబ్జా చేసి మస్జిద్లు కలగొట్టి, మస్జిద్లు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మళ్ళీ వాటిని ఎందుకు గులగొడతలేరు? ముందస్తు నోటీస్ ఇవ్వకుండా మా అమ్మవారిని గులగొట్టి ఒక అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంకొక అమ్మవారి విగ్రహంలో పెట్టాలంటే చాలా శాస్త్రపరంగా పెట్టాలి. అలాంటి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని కట్టమైసమ్మ గుడిలో ఓవర్లు చూడని సమయంలో మున్సిపల్ శాఖ పోలీసుల సహకారంతో పెట్టారు. ఇదెక్కడ మా విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ గుడి కట్టాలా. లేని పక్షంలా మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న హిందువులు వారం రోజులు సంవత్సరం చెప్తున్నా కదండి. పెద్దమ్మ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడిలో ఆ అమ్మవారి విగ్రహమే ఉండాలి. నల్లపోచమ్మ తల్లి విగ్రహంలో నల్లపోచం అక్క చెల్లెలు అంటాం. అలాంటి ఒక అక్క పెద్దమ్మ తల్లి, అందరు అక్కలకి అక్క, ముగ్గురమ్మల మూలపటమ్మ పెద్దమ్మ. అలాంటి పెద్దమ్మ విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు పునస్కారాలు చేయకుండా వాళ్ళ చెల్లె గుడి అయిన కట్టమైసమ్మ గుడిలో పెట్టి చేతులు దులుపుకోరు. ఇది ఎక్కడ అంటే అక్కడ ఉన్న బస్సు వాళ్ళకి ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు. మాకు మాత్రం ఈ జాగా కావాలా. ఈ జాగాలు అమ్మే పైసలు తురుకోళ్ళకి క్రిస్టియన్స్ వాళ్ళకి దోషి పెట్టాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది. మేము మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, మీరు స్పందించి గుడి కట్టాలా. మీరు గుడి కట్టకపోతే మేము కామశుకుంటాం, మేము కొట్లాడే విధంగా పోరాటం చేస్తాం. కానీ పెద్దమ్మ ఒక్కరు మీరు భక్తితో మొక్కితే కర్ణిస్తారు, గడపర పెడితే మీ ఖాందానికే గడపర పెడతారు. అమ్మ బాజప్తా చెప్తున్నా, అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు అమ్మ, మీరు ఒక ఆడపడుచు, అమ్మవార్లు ఎంత పవర్ఫుల్ పక్కా చెప్తున్నా. ఎవరెవరైతే ఈ అమ్మవారి ధ్వంసానికి కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఒక భక్తుడిగా నేను మొక్కుతున్నా, బాగా చెప్తా మొక్కుతున్నా, నాశనం అయిపోవాలి వాళ్ళందరూ. బోనం లేడీస్ బోనం పడిపోతుంది, బోనం దీపం పోయింది. అంత అనుమానం మిడుకనా మీకు, అంత అనుమానం మిడుకనా? మేమైతే మేము తెస్తలేం కదా, మేము తెచ్చి దొంగతనం పెడతాం కదా. బోనం చేస్తున్నాము, ఆడవాళ్ళు వచ్చిన బోనం చేస్తే తప్ప చెప్పు. మీ ఒంటి మీద కూడా వచ్చింది కదా ఇప్పుడు, పక్కన మీరేం చెప్తారు? నడుస్తూనే ఉండు నవీన్, నడుస్తూనే ఉండు, నడుస్తూనే ఉండు నవీన్, నడుస్తూనే ఉండు, నువ్వు నడుస్తూనే ఉండు నవీన్. పోలీస్ దింపాలేదు, పోలీసులకు ఏంది నాకు అర్థమైతే లేదు. పోలీసులకి ఎందుకు బోనం ఎక్కిస్తే లేడీస్ బోనం ఎత్తుకొచ్చింది, లేనిపోతుంది. అంటే ఇప్పుడు సికింద్రాబాద్, గోల్కొండ, బల్కంపేట అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు చేతం కాలేదు పోలీసుకు, అప్పుడు చేతం కాలేదా? ఇప్పుడు పోలీసులకు బల్కంపేట, గోల్కొండ అన్నీ ఉన్నాయి కదా, ఆ పోలీసులకు చేతం కాలేదా? పోయిన వారం ఎందుకు ఆపలేదు మేడం? తవ్వ దొరికిందా మరి? మరి ఇదే ఏరియానండి. అవునండి. ఇగో పోయిన మంగళవారం ఇదే టైంకి మేము బోనాలు ఎత్తుకొచ్చినామండి. పొద్దు ఎత్తున నైట్ వరకు ఉన్నాము. ఒక నైట్ ఎప్పుడొచ్చి ఎవరు గులగొట్టిరో తెలియదండి. తర్వాత నెక్స్ట్ డే బుధవారం రోజు ఏం కాలేదు, వచ్చినాము, చూసినాము, కంప్లైంట్ రాసి ఇచ్చినాము, పోలీస్ స్టేషన్కి పోయినాము, అయిపోయినాయి. ఇంకా బుధవారం నుంచి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి లాకేసిరంటే మళ్ళీ లోపలికి రానిస్తలేరు.
బేస్తవారం రోజు ఎంఆర్ఓ మేడం దగ్గరికి వెళ్ళాలి అన్నారు. ఎంఆర్ఓ మేడం దగ్గరికి వెళ్తే నేను లేను, కలెక్టర్ని కలవండి అన్నారు. కలెక్టర్ గారిని కలవడానికి పోతే ఎంఆర్ఓ మేడం ఇక్కడ కూర్చొని గుడి కూలతో కొట్టేసిరు, విగ్రహాన్ని తీసేసిరు, తీసుకెళ్ళిపోయింది. మమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి పోలీసులు మొత్తం అక్కడ ఆపేసి బోనాలను కూడా అడ్డుకుంటున్నారు. మంచిగా దొబ్బేసినారు, కింద పడిపోయినాయి, దీపాలు కూడా పడిపోయినాయి. ఒక బోనం ఒకరు మిద్ది ఒకరు పట్టుకొని నడిచిన పరిస్థితి. కాలనీ వాళ్ళు ఎందుకు ఒక్కరు కూడా మరి కాదు ఉన్నారు కొట్టేసాపు. అట్లా కాదు మేడం, మరి ఈ కాలనీ వాళ్ళు ఎవరు ఎందుకు స్పందించడం లేదు? ఈ రోజు వస్తున్నారు, కాలనీ వాళ్ళు కూడా వస్తున్నారు, అడుగుతున్నారు, కానీ పోలీసు వాళ్ళు భయపట్టిస్తున్నారు. లాఠీ చార్జీలు, ఎత్తుకెళ్ళిపోవడం. అమ్మవారు దగ్గర మా తాతల దగ్గరకేనండి, 70-80 సంవత్సరాలు దాదాపు. మేమా నిన్న మొన్న పుట్టినోళ్ళము, మాకేం ప్రతి సంవత్సరం పండగ జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టింది? ల్యాండ్ రేటు పెరిగినాయండి, అలాగే ల్యాండ్ రేటు పెరిగినాయి, ల్యాండ్ అమ్ముకోవడానికి చూస్తున్నారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అమ్మవారు ఉంటే అడ్డు ఉంటది, అమ్మడానికి వీలు లేదు. అంటే మన తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలా అంటే గుళ్ళల విధ్వంసాలు జరిగినాయి కరెక్టే, కాకపోతే ఇతర మతస్థులు చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. కానీ మానవులేవే, ప్రభుత్వమే, బయట కూడా ఏం లేదు. ఏం చెప్పాలి, కలికాలం అంటారు కదా, ఇదే కళ్ళతో చూడడం ఇదేనండి, ఇంకా దానికి ఇంకేమీ లేదు. అలాంటి చర్యలు చేపట్టబోతున్నారు మరి? చర్యలు ఏమో అండి, వస్తాము అంటున్నారు, కానీ ప్రస్తుతానికి ఇంకా ఎవరు రాలేదు, ఎలాంటి న్యాయం జరగలేదు. ఫస్ట్ టైం కాబట్టి లోపలికి వచ్చి మా అమ్మవారిని మేము చూసుకునేంత వరకు ఇచ్చినారు ఛాన్స్. తర్వాత గంట తర్వాత మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి తాళం వేసిరంటే మళ్ళీ వస్తూనే ఉంటాం అన్న. ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం బోనాలు చేస్తూనే ఉన్నాము, అయితేనే ఉన్నాయి. పోయిన మంగళవారం ఈ టైంకి అసలు మా అమ్మవారు అంగరంగ వైభవంగా, కన్నులు సరిపోలేదు మాకు చూడాలంటే, అంతగానం అయ్యింది. మళ్ళీ ఈ వారం వరకు చూడండి, అమ్మ రూపం లేకుండానే అయిపోయింది. ఇట్లా అవుతుందని మేము కళ్ళ కూడా అనుకోలేదండి అసలుకి ఇంకా, కానీ అట్లా జరిగిపోయింది. మరి మా అమ్మ మాకు కావాలి, మా గుడి మాకు కావాలి, మేము కోరుకునేది కూడా అదే. అమ్మవారి ఆలయము ఉన్నాయండి, లేవని కాదు, కానీ ఇది మా తాతల నాటిది కదా, మేము పెట్టింది కాదు కదా. ఇప్పుడు మా తాతల నాటిది అంటే మాకు పెద్దవాళ్ళ ఏమంటారు హక్కు కదా, మా హక్కు మాకు కావాలి కదా. చూస్తున్నాం కదా మరి ఇక్కడ అయితే మరి జూబ్లీ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద అయితే చాలా ఉద్రిక్తమైన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి బోనాల తర్వాత ఒక బోనం తర్వాత ఒక బోనం వస్తూనే ఉన్నాయి. మరి బోనాలను మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారని తెలుస్తూ ఉంది, మరి ఇక్కడ అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. చూడాలి మరి, ఎందుకంటే మరి బోనాలను అయితే అలో చేస్తూనే ఉన్నారు, వాళ్ళు బోనాలు అయితే సమర్పించుకుంటూ ఉన్నారు. ఏరియా వాళ్ళంతా కూడా బోనాలు తీసుకొని వస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు, అమ్మవారికి బోనం సమర్పించుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఎవరిని ఉండనియట్లేదు కూడా మనం చూస్తున్నాం పరిస్థితులు కూడా. ఎందుకంటే ఇక్కడ దాదాపు 80 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని కూల్చడం అనేది మేము ఖండిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఆలయాన్ని అంటే కూల్చడం వద్ద కూడా ప్రభుత్వమే కూల్చడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇప్పుడు మేము అమ్మవారికి బోనాలు సమర్పించుకోకుండా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కార్యాన్ని, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.